బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను మాజీ మంత్రి భూపాల్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. ఇష్టపూర్తిగానే మేము ఎల్లమ్మగూడ సర్పంచ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న క్రమంలో మా ఆయన స్నానానికి నీళ్లు పెట్టమన్నాడు. పెట్టిన 10 నిమిషాలకు రోడ్డు మీద పోయి ఆ కార్ అద్దెకు మాట్లాడుకొని వస్తాను లక్ష్మి అని చెప్పిపోయిండు. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాతకి అర్ధగంట దాకా ట్రై చేసిన, మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు కంగారుగా ఉంది కాబట్టి మా ఊరు మాజీ ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి, ఆయన పేరు కూడా, ఆయనకు ఫోన్ చేశాను. వెంబటే ఎమ్మెల్యే గారికి, మాజీ మంత్రి ఎమ్మెల్యే గారికి భూపారెడ్డికి కనెక్షన్ కలిపి సిఐ గారు మాట్లాడారు. ఇట్లా కిడ్నాప్ అయిన విషయం తెలిసిపోయింది మాకు. అయితే ఇక నన్ను అక్కడనే ఉంచి వాళ్ళ సమక్షంలో నేను నామినేషన్ వేయడం జరిగింది. 4 ఎమ్మెల్యేలు, మంత్రి భూపాల్ రెడ్డి సార్ గారు, మాజీ ఎంపీటీసీ వీళ్ళందరి సమక్షంలో ఎస్ఐ సిఐ గారు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే మయమటున్న వాళ్ళని తిడుతూ మళ్ళా ఎలక్షన్ బూత్ లో కూడా నామినేషన్ వేస్తుండగా బూతులు అన్నారు, గుంజుకోబోతున్నారు బూతులు అనుకుంటూ. అయితే నామినేషన్ వేసినాక కూడా మా ఆయనని ఇంకా పంపించలేదు. మళ్ళా ఎస్పీ దగ్గరకు వచ్చాము. నైట్ 10 దాకా మాకు ఎక్కడున్న విషయం తెలియదు. 9 గంటలకు అక్కడ పెట్టాం సార్. అక్కడికే ఎస్ఐ గారికి ఇచ్చాము మేము. అయితే ఎస్ఐ గారు అన్నారు, ఏం కాదమ్మా, నీకు ఏం కాదు, వస్తాడు అని ఏదో తుడుచుకుపోయినట్టు అన్నాడు. కానీ నా భర్త ప్రాణం పోతే ఇవ్వాలి, వీళ్ళందరూ లేకపోతే నా భర్త ప్రాణం పోతే నాకు ఎవరైనా తెచ్చేయగలరా? అయితే నేను ఎస్పీ గారిని ఇక్కడ కూడా కలిసింది ఎస్పీ గారిని. అయితే ఆయన కూడా ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు. మరి ఇంతవరకు అయితే జరిగింది.